అమ్మాయి నా దగ్గరికి రాకపోతే అమ్మాయి నష్టపోతుంది, అంతే తప్ప నేను నష్టపోయేదే ఉండదు. ఫైనాన్షియల్గా అంటారా, జ్యోతిష్యం నాకు ఆ సబ్జెక్టే కాదు. ఫైనాన్షియల్గా నేను సంపాదించుకోవడానికి మొదటి నుండి చెప్తున్నా. అవసరం అనుకుంటే మటన్ షాప్ పెట్టుకుంటా, అవసరం అనుకుంటే రియల్ ఎస్టేట్ చేసుకుంటా, అవసరం అనుకుంటే ఇంకోటి చేసుకుంటా. సో వేణుస్వామి డబ్బుల కోసం భయపడే సవాలే లేదు. వేణుస్వామి ఎప్పుడు ఎవరికి డబ్బుల విషయంలో వేణుస్వామి బతుకుతాడు. వేణుస్వామికి అతిపెద్ద ప్లస్ పాయింట్ వేణుస్వామి వైఫ్ ఉన్నది. వేణుస్వామి భార్య హ్యాపీగా ప్రోగ్రాములు చేసుకుంటుంది. ఒకవేళ నేను నా దుకాణం బంద్ చేసుకుంటే నన్ను పోషించడానికి నా భార్య ఉన్నది 4 రోజులు. నేను ఒక కాజు మీద కొట్లాడుతున్నా, ఒక శాస్త్రాన్ని బయటికి తీసుకురావాలని కొట్లాడుతున్నా, దాన్ని ఎలివేట్ చేయాలని కొట్లాడుతున్నా. ఉదాహరణ, మనం తినే చేపలలో బొచ్చ, మట్ట అని ఒక 2 ఉంటాయి. ఆ రెండిట్లలో నాకు తెలిసి తెలంగాణ ప్రాంతంలో కానీ ఆంధ్ర ప్రాంతంలో కానీ కొర్రమీనుకు ఉన్నటువంటి పేరు ఇంకో దానికి లేదు. మహా అంటే 500 రూపాయలు కిలో. అదే పులస మనకు దగ్గర పులస 3000 నుండి 4000 5000 అమ్ముడుపోతుంది. ఎందుకు అంటే పులస వాటర్కి ఎగనెస్ట్గా పోతుంది, గోదావరికి ఎగనెస్ట్గా పోతుంది. సో వేణుస్వామి కూడా పులసలా అంటోడే, వేణుస్వామి కూడా గోదావరికి ఎగనెస్ట్గా పోతాడు. అంటే ప్రజెంట్ ట్రెండ్కి ఎగనెస్ట్గా పోతున్నాయి కాబట్టి తప్పు. దీంట్లో ఒడిదొడుకులు వస్తాయి. ఈ సోషల్ మీడియా వేసే రాళ్ళు నథింగ్, వాళ్ళు వేసే రాళ్ళతో నిలగట్టుకునే బాబతి నేను, నా అంత తిక్కనా కొడుకు లేడు. సో దీనికి భయపడే సవాలే లేదు. మనకు చాలా క్లయింట్లు ఉన్నారు, చాలామంది వ్యవహారం ఉంది, నా ఓన్ క్లయింటేల్ ఉంది, నన్ను నమ్ముకున్నటువంటి ఓన్ క్లయింటేల్ ఉంది. రాబోయే 10 సంవత్సరాలకు పర్ డే 10 మంది చొప్పున పెట్టుకున్నా నాకు నెక్స్ట్ 10 ఇయర్స్ వరకు క్లయింట్లు ఉన్నారు. సో నాకు వచ్చే టెన్షన్ ఏం లేదు. స్వామి, ఈ మధ్యకాలంలో సెలబ్రిటీస్ని ఎక్కువగా ఎస్పెషల్లీ హీరోయిన్స్ని కూర్చోబెట్టి పూజలు ఎక్కువగా చేసినట్టు కనిపించారు. ఎస్, వాస్తవంగా వాళ్ళ పూజలు ఫలించే విధంగానే జరిగిన పూజలు అవి, లేకపోతే కేవలం మీరు డబ్బులు సంపాదించుకోవడానికే జరిగిన పూజలు అవి? ఒకటి. రెండోది, వేణుస్వామి మాయమాటలు చెప్పి సెలబ్రిటీస్కి ఈ పూజ చేస్తే నువ్వు చాలా పెద్ద సెలబ్రిటీ అవుతావు అని చెప్పి ఒక చిన్న ట్రోల్స్ చూసాం మొన్న. దాన్ని ఏ రకంగా స్పందిస్తారు? నిజంగా కాసేపు ట్రోల్స్ని పక్కన పెడతా, ఆధ్యాత్మికంగా ఆ పూజకున్న విలువేంటి, అందులో ఉన్న యోగ్యతలు ఏంటి, చేస్తే ఎలాంటి లాభాలు ఉంటాయి, దయచేసి అది చెప్పండి. షూర్ అన్ని క్లబ్ చేయొద్దు. ఇక్కడ వేణుస్వామి అమ్మాయిల దగ్గర డబ్బులు తీసుకునే అంత నీచుడు కాడు. వేణుస్వామి మీకు తెలియనటువంటి వేణుస్వామి ఉన్నాడు. వేణుస్వామిలో సోషల్ వర్కర్. సో సామాజికమైనటువంటి బాధ్యతగా నా వంతు సహాయంగా ప్రస్తుతం ఒక 20 మంది రేప్ విక్టిమ్స్ నేను దత్తత తీసుకున్నా. 2014 సంవత్సరం నుండి నేను నా భార్య కలిసి 2014 సంవత్సరం అంటే 10 సంవత్సరాలు అవుతుంది. 15 మందిని తీసుకున్నాము లాస్ట్ 10 ఇయర్స్. లాస్ట్ మంత్ జూన్ 1వ తేదీ నాడు ఇంకో 5 మందిని దత్తత తీసుకున్నాము. రేప్ విక్టిమ్స్, రేపు కాబడ్డటువంటి అమ్మాయిలను, అంటే వాళ్ళు మానసికంగా వాళ్ళకి ఏం గుర్తుండదు, వాళ్ళని తీసుకున్నాము. ఆ 20 మందిని లాస్ట్ 10 సంవత్సరాల నుండి మేమే పోషిస్తాం. వాళ్లకు లాస్ట్కు నెలసరి వస్తే వాడే ప్యాడ్ల దగ్గర నుండి మేమే పోషిస్తున్నాం వాళ్ళను. వాళ్లకు నేను నా భార్య. అట్లనే కళ్ళు చెవులు లేనటువంటి వాళ్లకు మలక్పేటలో ఉన్నటువంటి ఆశ్రమానికి ఎక్విప్మెంట్స్ ఎంతమంది 60 మందికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ మేము కొనిచ్చినాము. అట్లనే కరోనా టైంలో సుమారు 40 లక్షల రూపాయలు సెక్స్ వర్కర్లకు నేను దానం చేసిన. ఎందుకు అంటే కరోనా టైంలో బాగా బాధింపబడ్డ వాళ్ళు ఫైనాన్షియల్గా సెక్స్ వర్కర్స్. ఎందుకంటే ఒక మొగడు పెళ్ళాన్ని ముట్టుకోవాలంటే భయపడ్డాడు ఆ టైంలో. అట్లాంటి టైంలో వాళ్ళ దగ్గరికి ఎవరు క్లయింట్లు లేకపోతే వాళ్ళు బ్రతకడానికి 40 లక్షల రూపాయలు విరాళం ఇచ్చిన. అంటే ఒక్కొక్క అమ్మాయికి 50,000 1,00,000 రూపాయలు అట్లా కరోనా ఉన్నన్ని రోజులు నా స్తోమతకు మించి నేను చేసిన. సో వేణుస్వామి అమ్మాయిలను ఎప్పుడూ అమ్మవారి రూపంలోనే చూస్తాడు. ఒక అమ్మాయిని విలాసవంతమైన వస్తువుగా వేణుస్వామి ప్రాణం పోయినా చూడడు. వేణుస్వామి భార్యతో సహా, వేణుస్వామి భార్యను కూడా వేణుస్వామి ఒక అమ్మవారిని చూసినట్టే చూస్తాడు. అట్లనే నా దగ్గరకు వచ్చే ప్రతి అమ్మాయిని నేను ఒక అమ్మవారిని చూసినట్టు చూస్తా తప్ప ఒక విలాసవంతమైన వస్తువుగా నేను చూడను. సో నా దగ్గరకు వచ్చే అమ్మాయిల దగ్గర నేను డబ్బులు తీసుకోను. నేను ఇప్పటి వరకు డబ్బులు తీసుకున్న ఒకే ఒక్క హీరోయిన్ రష్మిక మందన్న. ఆమెకు ఆ స్తోమత ఉంది కాబట్టి ఆమె నాకు ఇచ్చింది. తర్వాత చేసిన ఏ పూజకు కానీ ఏ హీరోయిన్కు కానీ నేను సింగిల్ ఎంపీ తీసుకోలే, ఒక్క రూపాయి కూడా తీసుకోలే. నేను తీసుకోలే, నా సొంత డబ్బులు పెట్టి చేసుకున్నా. ఈవెన్ కామాఖ్య ఫ్లైట్లు కూడా నా సొంత డబ్బులు పెట్టి నేను చేసిన. మీరు నమ్ముతారో నమ్మరో, ఈ మధ్యన నేను చేసిన పూజ ఒక కన్నడ హీరోయిన్కి చేసిన. ఆమె బెంగళూరు నుండి హైదరాబాద్కు వస్తేందుకు నా సొంత డబ్బులు నేను వాడి ఆమె ఫ్లైట్ టికెట్ నేను బుక్ చేసిన, ఆమెకు వాళ్ళ అమ్మకు. వెంకటేశ్వర స్వామి మీద సాక్షిగా చెప్తున్నా. సో నేను డబ్బులకు ఆశపడే వ్యక్తిని కాదు. ప్రపంచంలో మనీ ఈజ్ వెరీ పవర్ఫుల్. మనీ ఈజ్ వెరీ పవర్ఫుల్, బట్ సేయింగ్ టు నో మనీ ఈజ్ వెరీ పవర్ఫుల్, మోర్ దెన్ పవర్ఫుల్. అది నా స్టైల్. అది నేను డబ్బుకు ఎంత విలువ ఇస్తానో అంతకంటే ఘోరమైన విలువ ఇవ్వను. నేను నన్ను ఒక 10 లక్షలు మోసం చేసాడు అనుకోండి ఒక వ్యక్తి, దండం పెట్టి వెళ్ళిపోతా.
దండం పెట్టి వెళ్ళిపోతా అన్న పాజిటివ్ ఏం తీసుకుంటా తెలుసా? అరే నా నుండి నువ్వు ₹1 కోటి సంపాదించేవాడివిరా, 10 లక్షలతో పోయింది నీ లైఫ్, నీ అనవసరంగా నువ్వు అమాయకుడివిరా, నువ్వు నష్టజాతకుడు రాని వెళ్ళిపోతా. కానీ ఆ 10 లక్షల కోసం ఇప్పుడు ప్రస్తుత సమాజం ఏంది, ఫస్ట్ 10 లక్షలు అప్పిస్తారు, ఆ 10 లక్షలు రాబట్టుకోవడానికి ఇంకో 10 అప్పిస్తారు, ఆ ఇంకో 10 ఇస్తారు. నేను ఆ టైపు కాదు, 10 లక్షలతోనే చెంపలేసుకొని వచ్చేస్తాను వెనుకకు. అంటే నా క్యాలిక్యులేషన్ వెరైటీ ఉంటుంది. సో నేను పెట్టే ప్రతి రూపాయి అమ్మవారికి పెడతా తప్ప నా సొంత డబ్బులు పెట్టుకొని పూజలు చేయిస్తా తప్ప ఎక్స్పెక్ట్ చేసి డబ్బులు నేను అమ్మాయిల దగ్గర డబ్బులు తీసుకొని బ్రతికే నీచమైన పరిస్థితులలో వేణుస్వామి లేడు. వేణుస్వామి చెప్తున్నా కదా, వేణుస్వామి ఎంత అగ్రెసివ్గా పోతాడో వేణుస్వామి భార్య కూడా అంతే పేరుంది సమాజంలో. సో వేణుస్వామి కాకపోతే వేణుస్వామి భార్య సంపాదిస్తుంది. బట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ గురించి బహుశా ఇదే ఫస్ట్ టైం ఏమో మీరు చెప్పటం. రియల్లీ హ్యాండ్స్ ఆఫ్ సార్. బికాస్ ఎస్పెషల్లీ ఎక్కడైతే మనం చేరుకోమో అక్కడికి అసలు సాయం చేరాలి అని అంటారు. ఎక్స్ వర్కర్ గురించి మాట్లాడాలన్నా భయపడే ఈ రోజులలో, ఆ రోజులలో అసలు నిజంగానే కామంగా కాదు, ఏ రకంగా కాదు, ఫస్ట్ పొట్ట నిండాలి అనే ఆలోచన చాలా గొప్పది. బట్ ఎంతమంది ఎలా అనుకున్నా కూడా ఎక్కడికి సాయం అందదో అక్కడికి వెళ్ళి చేసేది. ఇప్పటికీ కూడా సంవత్సరానికి 15 మంది అమ్మాయిలకు వీళ్ళు కాకుండా, నేను చేసేవాళ్ళు కాకుండా నేను చేస్తా. మన ఇండస్ట్రీకి సంబంధించి ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసి, గురూజీ మా అమ్మ హాస్పిటల్లో ఉంది అంటే ₹1,00,000 పంపించాను. సో అట్లా నేను రెగ్యులర్గా నేను అమ్మాయిలను నేను అమ్మవారి రూపంలో చూస్తాను. ఎందుకంటే నేను కొలిచేది కామాఖ్యను కాబట్టి, కామాఖ్య యోని రూపంలో ఉంటుంది. అంటే మన పుట్టుకకు కారణమైనటువంటిది తల్లి యోని. సో ఆ యోనిని మేము పూజిస్తాం కాబట్టి ప్రతి అమ్మాయిని మేము అమ్మవారిగానే పూజిస్తాం తప్ప మేము ఏదో ఇతర దృష్టితో చూసేటువంటి నీచులం కాదు. రైట్ స్వామి. ఒక పక్క ఈ ట్రోలర్స్ అందరికీ ఇది చెప్పడం కన్నా కూడా ఎస్పెషల్లీ ఈ సెలబ్రిటీ హీరోయిన్కి లేకపోతే హీరోస్కి మీరు ఈ పూజలు చేస్తూ ఉంటారు. ఆ పూజ ఏంటి, దానివల్ల కలిగే లాభాలు ఏంటి? వామాచారంలో చేసేటువంటి దశమహావిద్యలకు సంబంధించినటువంటి పూజ ఇది. రాజయోగము సంబంధించి ఒక సినిమా హీరోయిన్ కావాలన్నా, హీరో కావాలన్నా, ఒక ఎమ్మెల్యే గెలవాలన్నా, ఒక సక్సెస్ అవుతారా స్వామి పూజ చేసిన తర్వాత? 98% సక్సెస్ అవుతారు. కానీ దీంట్లో కంపల్సరీ అవి పెట్టకపోతే, మద్యము మాంసము మత్స్యం పెట్టకపోతే వర్కౌట్ కాదు. ఓకే. సో ఈ 3 పెట్టాల్సిందే. పెట్టి పూజ చేసిన వాళ్ళు తాగాల్సిందే. తాగడం అంటే బాటిలు నెలల తరబడి కాదు. మామూలుగా తీర్థం గుళ్ళో ఎంత పోస్తారో అంత తీర్థం లాగిస్తాము.